అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహన కోసం, ఆ సమస్యల పరిష్కారం కోసం సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే పెండింగ్ డీఏలకు కానీ, పీఆర్సీకి సంబంధించి గానీ, ఇతర మెడికల్ రియంబర్స్‌మెంట్స్ బిల్స్ గానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఈ విధంగా అనేక ఆర్థిక పరమైన సమస్యలతో అయితే సతమతమవుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఏర్పడి 1½ ఇయర్ కావస్తుంది. అయినా గానీ వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాల్ని అంచనాలకు మించి, బడ్జెట్‌కు మించి కూడా ఖర్చులు పెడుతున్నారు. మరి ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఎలాంటి ఒక్క ఆర్థిక సమస్యను కూడా పరిష్కారం చేయట్లేదు. ఒక్క డీఏ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మరి ఇప్పుడు పెండింగ్‌లో 4, 5 డీఏలున్నాయి. ఇంకా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రిటైర్మెంట్ వారికి బెనిఫిట్స్ కూడా వెంటనే ఇవ్వాల్సి ఉంది. ఇటీవల త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి. ఉద్యోగుల ఆర్థికపరమైన, ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇక క్యాబినెట్ సబ్ కమిటీని చేస్తూ కాలయాపనతోనే కాలం గడుపుతున్నారు. మరి ఉద్యోగులకు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అయితే కల్పించడం లేదు. దీంతో ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేటువంటి నెల కూడా రానే వచ్చింది. ఇక ప్రభుత్వము ఉద్యోగులకి డీఏలు, పీఆర్సీ ద్వారా జీతాలు పెంచుతామని చూస్తే ఇక ఉద్యోగుల నుంచే ప్రభుత్వం పన్నుల రూపంలో డబ్బులు మొత్తం లాక్కునేటువంటి పరిస్థితి ఇక్కడ. ఇక వివరాలకు వెళ్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. సీఎంకు టీఎన్జీఓల కేంద్ర సంఘం విజ్ఞప్తి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని ముజిబ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని, 4 డీఏలను మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని కోరారు. హెల్త్ కార్డులు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని, ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో తుఫాను బీభత్సం సమయంలో 130 కోట్ల మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందించామని తెలియజేశారు. ఇక ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీఓ అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ తదితరులైతే పాల్గొన్నారు. ఏడాది దాటినా సమస్యలు పరిష్కారం కాలేదు. దీపావళి తర్వాత చర్చలన్నారు. ఇంకెప్పుడు? దసరా పోయింది, దీపావళి పోయింది, ఇక సంక్రాంతి పోయింది, ఇక ఉగాది పండుగ కూడా దగ్గరొస్తుంది. మరి ఇంకెప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యేది అంటూ ఉద్యోగులు, సంఘాల నేతలకు మంత్రులైతే విలువనిస్తలేరు అంటూ టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఘాటుగా స్పందించారు. ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇక ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అయితే ప్రశ్నించారు. దీపావళి తర్వాత ఉద్యోగ సంఘాలతో నేతలతో చర్చలు నిర్వహిస్తామని చెప్పారు. మరి ఇంకెప్పుడు పిలుస్తారని నిలదీశారు. ఉద్యోగులు, సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువనివ్వడం లేదని మండిపడ్డారు. సర్కారు తీరుపై ఉద్యోగులంతా బాధపడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక 3 మెన్ కమిటీ మరి కాలయాపనకేనా అంటూ మరి క్షేత్రస్థాయిలో సగటు సాధారణ ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాల మీద, ఉద్యోగ జేఏసీ మీద ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలని దుమ్మెత్తిపోస్తున్నారు సాధారణ ఉద్యోగులు. మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే మార్చి తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, మరి ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై కూడా ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు మేమంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయామని ఉద్యోగులు తిడుతున్నారని, లేఖలు రాస్తున్నారని జగదీశ్వర్ ఈ సందర్భంగా వాపోయారు. ఉద్యోగులు తిట్టిన వరద బాధితుల సహాయార్థం 130 కోట్లు ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. ఇక సీఎం చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అంటూ రగిలిపోతున్న ఉద్యోగులు. మరి ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ దీపావళి తెల్లారే మిమ్మల్ని చర్చలే పిలుస్తుందన్నారు. నిరుడు అక్టోబర్ 24 నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. ఇక దీపావళి, న్యూ ఇయర్లో సంక్రాంతి గడిచిపోయాయి. ఫిబ్రవరి నెల రేపటితో సగం పూర్తవుతుంది. అయినా ఇంతవరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది లేదు. ఉద్యోగుల విషయంలో సీఎం చెప్పింది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. స్వయంగా సీఎం హామీ ఇవ్వడం, సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆశల పల్లకిలో తేలియాడారు. ఇక తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత 205 సంఘాలు జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్లను నెరవేర్చాలని సర్కార్కు అల్టిమేటం జారీ చేశాయి. మొత్తంగా 54 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 33 ఆర్థికేతర డిమాండ్లు కాగా 21 డిమాండ్లు ఆర్థికపరమైనవి. ఆర్థికపరమైన డిమాండ్లను పక్కన పెట్టి తొలుత ఆర్థికేతర డిమాండ్లను అయినా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు కుతకుతలాడుతున్నారు. సర్కారు వ్యవహరిస్తున్న తీర్పు అయితే ఇక్కడ మండిపడుతున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పక్కన సంఘం ప్రతినిధులు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఏది ఏమైనా పీఆర్సీపై యుద్ధం చేసే విధంగానే ఉద్యోగులు అయితే కనపడుతున్నారు. క్షేత్రస్థాయిలో సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా డీఏలు ఎప్పుడు ఇస్తారు, పెండింగ్ డీఏ బిల్లులు ఎప్పుడు ఇస్తారు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇంత ఆలస్యం ఎందుకు అవుతున్నాయి, పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారు అని చెప్పేసి చాలా అసంతృప్తిగా, ఆందోళనలో అయితే ఉన్నారు. కాబట్టి ఈ ద్రవ్యోల్బణం కారణంగా ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి వెంటనే డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద, ఉద్యోగ జేఏసీ మీద అయితే ఉద్యోగులు అయితే మండిపడుతున్నారు. మరి ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశంలోనే ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే